దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ మనం తిరిగి వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 11 నుంచి 15 వచనాల వరకు ఉన్న భాగాన్ని బుధవారం మనం దీనిని ఇదే ఆలోచన చేశాం. మళ్ళీ తిరిగి ఈ ఆలోచననే ముందుకు కొనసాగించుదాం. రేపటి ఆదివారపు ఆరాధనలో చివరి వర్తమానంగా ఈ ధ్యానాల్లోంచి 16 నుంచి 20 వచనాల వరకు ఉన్న భాగాన్ని రేపు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఇప్పుడు మళ్ళీ 11 నుంచి 15 వచనాల వరకు ఉన్న భాగాన్ని చదువుదాం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతని సమ్మతిపరచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. మనం చదివిన మత్తయి సువార్తలో నేను బుధవారం చాలా విస్తారంగా మాట్లాడడం జరిగింది. దీంట్లో నేను 4 ఆలోచనలు మీ దృష్టికి తీసుకుని వచ్చా. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానాన్ని వ్యతిరేకించడానికి, ఆయన పునరుద్ధానం జరగలేదు అని చెప్పడానికి కొన్ని థియరీలు 1వ శతాబ్దం నుంచే ప్రారంభమైనాయి. 1వ శతాబ్దం నుంచి నేటి వరకు అవి కొనసాగుతూనే ఉన్నాయి. యేసు సమాధిలో లేడు, ఖాళీ సమాధి కనబడుతుంది. ఖాళీ సమాధిని చూసి థియరీస్ వాళ్ళు పుట్టించారు, కొన్ని సిద్ధాంతాలను పుట్టించారు, కొన్ని పద్ధతులను ఏర్పాటు చేశారు. దాంట్లో మొదటిగా నేను ఆ రోజు చెప్పింది, సమాధి దగ్గర ఉన్న స్త్రీలకు సిలువ వేయబడుతున్న స్థలంలో ఉన్న స్త్రీలకు సమాధి ఏదో తెలియక తప్పు సమాధి దగ్గరికి వెళ్ళారు, అందుకనే వారికి యేసు కనబడలేదు అని. శిష్యులే శవాన్ని దొంగిలించారు. ఇది మొదటి సిద్ధాంతం మనం చదువుకున్న భాగంలో ఉన్నది. కానీ శవాన్ని వాళ్ళు దొంగిలించి పునరుద్ధానమయ్యాడు అని చెప్తే అది వారు చెప్పిన అబద్ధం కోసం వాళ్ళు చనిపోయే అవకాశం వాళ్ళకి లేదు. రెండవది, మతనాయకులు శరీరాన్ని దొంగిలించారు అని. ఒకవేళ మతనాయకులు కనుక శరీరాన్ని దొంగిలించినట్లయితే ఏదో సమయంలో యేసు దేహాన్ని బయటికి తీసుకుని వచ్చి ఇది అబద్ధం, శిష్యులు ప్రకటించే సువార్త అబద్ధం అనేవాళ్ళు అని ధ్యానం చేశాం. 4వది, యేసు నిజంగా అసలు చనిపోనే లేదు. ఆయన స్పృహ తప్పి పడిపోయిన తర్వాత ఐసీయూలో పెట్టిన పేషెంట్ ఏ విధంగా ఆరోగ్యవంతుడవుతాడో, సమాధిలో చల్లగా ఉన్న కారణం చేత యేసుక్రీస్తు ప్రభు వారు సమాధిలోనే బాగయ్యాడు, రీకవర్ అయ్యి బయటికి వచ్చాడు అనే మాట. 5వది, శిష్యులు భ్రాంతికి లోనయ్యారు. శిష్యులు ఎలా లోనయ్యారంట? భ్రాంతికి లోనయ్యారు. ఒకళ్ళు భ్రాంతికి లోనవుతారు, 2 భ్రాంతికి లోనవుతారు. 100 మందికి ఆయన కనిపించాడు అని కూడా మనం చదివాం. 500 కంటే ఎక్కువైన సహోదరులకు కనిపించాడు అని చదివాం. అలాంటప్పుడు 500 మంది ఎలా భ్రాంతికి లోనవుతారు? 11 మందికి కనిపించాడు. 11 మందికి ఒకసారి 10 మందికే కనిపించాడు. యోధా లేడు, 12 మంది శిష్యుల్లో. యోధా చనిపోతే ఎంతమంది మిగిలారు? 11 మంది మిగిలారు. 11 మందిలో తోమా లేడు కదా, ఒకసారి ఆయన ప్రత్యక్షమైనప్పుడు 10 మంది భ్రాంతికి ఎలా లోనవుతారు? తర్వాత తోమా కూడా ఉన్నాడు, తోమా కూడా ప్రభుతో మాట్లాడాడు. ఇవి 5 రకాల సిద్ధాంతాలను మనం ధ్యానం చేసాం. వాటన్నిటికీ జవాబు చెప్పుకుంటూ వచ్చాం. అవన్నీ కట్టుకథలు అని. మరొక 3 థియరీస్ ఈరోజు చెప్పి నేను వాస్తవంగా ఈరోజుతో ముగించాలనుకున్నాను, కానీ ఆ చివరి సందేశం రేపు చెప్పాలి, అందరు వినాలనే ఉద్దేశంతో నేను దాన్ని ఆపటం కోసం మళ్ళీ ఈ కొన్ని థియరీస్ ఇలా ఉన్నాయి అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. దీంట్లో యేసు సజీవుడు, ఆయన సజీవంగా తిరిగి లేచాడు. మన సందేశానికి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే, ప్రభు పునరుద్ధానం ప్రధాన యాజకుల స్పందన. సిలువకు మరోవైపు మనం ఆలోచన చేస్తూ ఉండగా సిలువ వైపు చూడవలసిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, సజీవుడు మరణాన్ని గెలిచి మృతిని గెలిచి లేచిన యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిస్తూ ఉండగా
ఆయన పునరుద్ధాన సాక్ష్యం ఈ భూమి మీద లేకుండా చేయాలి అని, ఆయనను గురించిన పునరుద్ధాన సత్యం ప్రకటించబడకుండా ఉండాలి అని సాతాను అనేక మందిని వాడుకున్నాడు. నాటి నుంచి నేటి వరకు వాడుకుంటూనే ఉన్నాడు. ఒక మాటలా చెప్పాల్సి వస్తే సైనికులు అక్కడ విఫలమైపోయాము అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాస్తవంగా ఒక రోమా సైనికుడు విఫలమైతే ఏం జరుగుతుంది అని అంటే, డ్యూటీలో ఉండి నిద్రపోయాం అని చెప్తే ఏం జరుగుతుందంటే, అపోస్తుల కార్యగ్రంథానికి ఒకసారి వద్దాం మనం. 12వ అధ్యాయానికి రండి, 19వ వచనంలో చూడండి. వెతికినప్పుడు కావలివారు సరిగ్గా వెతకనందువలన, వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేయనందువలన కావలి వారిని ఏం చేశారు? చంపమని చెప్పేశాడు. మీరు ఎందుకు పట్టుకోలేదంటే దొరకలేదు. వాడు ఏం చేస్తాడు చెప్పండి? దొరకకపోయినా సైనికులను ఏం చేస్తున్నాడు అక్కడ? ఆయన చంపమని చెప్తున్నాడు. 16వ అధ్యాయానికి రండి, అపోస్తుల కార్యగ్రంథం. అక్కడ పౌలు శీలలు జైల్లో ఉన్నారు. పారిపోయారేమో అనే భావన 27, 28 వచనాల్లో తెరిచి ఉండట చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని, అంటే అక్కడ ఏంటి, వాళ్ళు నన్ను చంపే వరకు నేను ఎందుకు ఉండాలి? వాళ్ళు చంపితే టార్చర్ చేసి చంపుతారు, ఎన్నో యక్ష ప్రశ్నలు వేస్తారు, చాలా ఎంక్వైరీలు చేస్తారు. అవన్నీ నేను తట్టుకోలేను, నా వల్ల కాదు, నన్ను నేనే చంపుకుంటాను అనుకున్నాడు. అంటే ఒక డ్యూటీ చేసేవాడు, జైలరు, ఇతడు జైలు అధికారి, జైలరు, తన ఆధీనంలో ఉన్న ఖైదీ తప్పించుకొని పారిపోతే అతన్ని కూడా చంపుతారని తెలిసి వాళ్ళు పరీక్షించి చంపే వరకు నేను బ్రతకను, నేనే చచ్చిపోతా అనే ఉద్దేశంతో ఆయన పనిచేశాడు. చంపుకోబోయాడు. వెంటనే పౌలు, మేము ఉన్నాము, చంపుకోవద్దు అని చెప్పాడు, ఏ హాని చేసుకోవద్దు అంటాడు. అంటే ఇంత ప్రమాదకరమైన స్థితిలో రోమ సైనికుడు అబద్ధం చెప్పడానికి సాహసించాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు మీద ఉన్న వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చూడొచ్చు. సైనికులు ఎంత కఠినాత్ములు అని అంటే, ప్రభు పునరుద్ధానుడయ్యాడు, దేవదూత కనిపించాడు, ఆ దేవదూత మెరుపులా ఉన్నాడు, విచిత్రంగా ఉన్నాడు, రాయి దొర్లించబడింది, లోపల ఖాళీ సమాధి, భూకంపం వచ్చింది, లోపల ప్రభువు లేడు. ఇవన్నీ వాళ్ళకి కనిపించిన తర్వాత వెంటనే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, పిలాతు దగ్గరికి వెళ్ళాలి. పిలాతు గారు, గవర్నర్ గారు, మమ్మల్ని కాపలా ఉంచారు, మీరు ఎవరినైతే చంపారో ఆ వ్యక్తి తిరిగి లేచాడు అని చెప్పాలి. పిలాతు దగ్గరికి వెళ్ళలేదు. లేదా ప్రభుత్వ సంబంధమైన అధికారుల దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళలేదు. మనం 28వ అధ్యాయం 11వ వచనంలో చదువుతాం. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? యూదా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారు. యూదా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారు. ఎంత దుర్మార్గమో చూడండి. అందుకనే ఒక తాత్వికుడు, ఒక ఫిలాసఫర్ ఇలా చెప్తాడు. ఏమంటాడంటే, సత్యము గడప దాటేలోపు అబద్ధం ప్రపంచమంతా చుట్టి వస్తుంది. మార్క్ ట్వైన్ అనే ఒక భక్తుడు చెప్తాడు ఈ మాటని. సరే, ప్రపంచం అంతా వాడుతుంటారు ఈ మాట, మీరు కూడా చాలాసార్లు వినే ఉంటారు. అన్యులు, క్రైస్తవులు, విశ్వాసులు, రకరకాల మతాలు అందరూ వాడతారు. మార్క్ ట్వైన్స్ అనే ఆయన ఈ ప్రతిపాదన చేస్తాడు. సత్యం బయలుదేరేలోపు అబద్ధం ఊరంతా ప్రపంచం అంతా తిరిగి వచ్చేస్తుంది అని. ఖచ్చితంగా ఈ మాటను వాళ్ళ జీవితాల్లో అలాగే చేశారు. తొలి సిద్ధాంతం ఏంటి అని అంటే, ఖాళీ సమాధిని వివరించడానికి వాళ్ళు కనిపెట్టిన తొలి సిద్ధాంతం ఏంటంటే, శిష్యులు ఆయన దేహాన్ని ఎత్తుకుని పోయారు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుని వాక్యం ఇలా ఉంది. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి, మీరు ఏ నిరీక్షణ కలిగి ఉన్నారో యేసుక్రీస్తు విషయంలో, దాని విషయమై మిమ్మలను హేతు అని అంటే ఏంటి? రుజువు అడుగు ప్రతివానికి సాత్వికముతో, భయముతో
సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండండి అని చెప్పాడు. ఆయనను గురించిన సాక్ష్యం ఇవ్వడానికి మనం ఎల్లప్పుడూ రెడీగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎక్కడ వేలెత్తి చూపించినా దానికోసం మనం అది తప్పు, వాక్యం సత్యం అని నిరూపించడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పాడు. 3 తలంపులు, 3 రకాలైన సిద్ధాంతాలు, వాటికి జవాబులు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మొదటిది, ఎవరినో చూసి శిష్యులు యేసు అని భ్రమపడ్డారు. ఎవరినో చూసి పొరపాటుగా శిష్యులు ఏమనుకున్నారంట? యేసు అనుకున్నారంట. ఎవరినో చూసి. దీనికి వాళ్ళు ఎంచుకున్నది ఏంటి అని అంటే, యోహాను సువార్త 20వ అధ్యాయం 14-15 వచనాల్లో మగ్దలీనా మరియా, 20వ అధ్యాయం 14-15 వచనాల్లో, తోటమాలిని ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచినట్టు చూచను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు ఎవరిని వెతుకుతున్నావని అడుగగా తోటమాలి ఎవరిని చూసి తోటమాలి అనుకుంది? యేసును చూసి తోటమాలి అనుకుంది. వాళ్ళు దాన్ని ఎలా చెప్పుకున్నారు? తోటమాలిని చూసి యేసు అనుకుంది అని చెప్తారు. అంటే వీళ్ళు యేసుని గుర్తుపట్టలేకపోతున్నారు. ఇతరులను చూచి యేసు అని ఆయన శిష్యులే భ్రమపడ్డారు అని. శిష్యులు పునరుద్ధానాన్ని నమ్మడానికి విముఖత చూపించారు కావచ్చునేమో, కానీ ఒకవేళ ఎవరినో చూసి యేసు అనుకునే ప్రమాదం వీళ్ళకి కలిగినప్పుడు ఎవరో రూపం సేమ్ అలాగ ఉండొచ్చునేమో. ఒకవేళ కొంతమంది రూపాలు, ముఖాలు, ముఖ కవళికలు, ఆ ఫిజిక్, పర్సనాలిటీ అలా అనిపించవచ్చునేమో, కానీ గాయాలు కూడా ఉంటాయా? మిగతా వాళ్ళకు కూడా గాయాలు ఉంటాయా? ఉండవుగా. గాయాలు సృష్టించే అవకాశం ఉంటాయా? ఎవరినో చూసి అనుకోవటం, ఆయన గుర్తింపుని ధృవీకరించడానికి ఆయనతో కొంత సమయం గడిపితే సరిపోతుంది. ఎప్పుడైనా తర్వాత మరియా ఆయన గుర్తుపట్టిందా? గుర్తుపట్టలేదా? గుర్తుపట్టింది. గుర్తుపట్టి బోధకుడా, 20వ అధ్యాయం 16వ వచనంలో చదువుతాం. బోధకుడా అని పిలిచింది. రబ్బూని ఇలాంటి పదాలు ఉపయోగించబడుతున్నాయి. బోధకుడుగా గుర్తించిందిగా. మరి భ్రమపడ్డారు, గుర్తించలేకపోయి ఎవరినో చూసి యేసు అనుకొని ఆయన వెంటే వెళ్ళిపోయారు అని ఎలా అంటారు? కనుక ఈ సిద్ధాంతం చర్చకు నిలబడే సిద్ధాంతాలు కావు ఇవేవి కూడా. బైబిల్ ముందు, బైబిల్ సత్యం ముందు ఇవేవి కూడా నిలబడేవి కాదు. వాక్యాన్ని తిప్పి చెప్పిన తర్వాత దేవుని వాక్యపు జవాబు మనకు తెలియజేస్తూనే ఉంది. దేవుని వాక్యపు సమాధానం మనకు తెలియజేస్తూనే ఉంది. తర్వాత రెండో మాట నేను జ్ఞాపకం చేస్తా. ఎవరికో శిష్యులంతా కలిసి యేసుక్రీస్తు ప్రభు వారి వేషం వేశారంట. ఎవరికో శిష్యులంతా కలిసి పునరుద్ధానమయ్యాడు అని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు వారి వేషం వేసుకొచ్చారంట. ఆ వేషం వేసి ప్రజల్లోకి తీసుకొచ్చారంట. ఎందుకు? ఇక్కడే 20వ అధ్యాయంలోని యోహాను సువార్తలో వాళ్ళు చూపించిన వాక్యాలు 13-14 వచనాల్లో మనం చదువుతాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 13-14. వారు అమ్మా ఆమెను అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియదని చెప్పాను. గుర్తుపట్టలేదు అంటే అర్థం, వీళ్ళ ఉద్దేశం గుర్తుపట్టలేదు అని అంటే ఆయన యేసు కాదు కానీ వేషం వేశారు. ఇది వీళ్ళు చెప్పదలుచుకుంది. ఆ తర్వాత లూకాసు వార్త 24లో ఎమ్మాయి మార్గంలో ఇద్దరు నడిచి వెళ్ళారు కదా. ఇద్దరు నడిచి వెళ్తున్నప్పుడు 15-16 వచనాల్లో వాళ్ళ వెంట యేసుక్రీస్తు ప్రభువారు కూడా మాట్లాడుతూ వెళ్ళాడుగా. అప్పుడు వాళ్ళిద్దరు కూడా ఆయన్ను ఆ సమయంలో గుర్తుపట్టలేదు కాబట్టి ఎవరికో వేషం వేశారు అని. మళ్ళీ మొదటి ప్రశ్న మనం తిరిగి అడిగే ప్రశ్న ఏంటి అని అంటే, ఎవరికో వేషం వేసినప్పుడు
ఇక్కడ కనపడ్డ ఆయన అక్కడ వాళ్ళకి ఎలా కనపడ్డాడు? మరి ఒకే సమయంలో సాధారణమైన మనుషులు సెకండ్స్ వ్యవధిలో ప్రత్యక్షం అవ్వగలరా వేరే చోట? అంటే వేషం వేస్తే ప్రత్యక్షం అయిపోతారా? రెండోది, మళ్ళీ ఆ ప్రశ్న ఇక్కడ కూడా అప్లై చేస్తున్నాం. వేషం అయితే వేశారు కానీ మరే వేషం పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పి తలకు ముళ్ళు గుచ్చారా వాడికి? మరి చచ్చిపోడు. సాధారణ మనిషికి వేషం వేసులాగే వేద్దామని చెప్పి తలకు ముళ్ళు గుచ్చి, చేతులకు మేకులు కొట్టి, పక్కలో బళ్ళంతో పొడిచి ఇంత చేస్తే చచ్చిపోక ఉంటాడేంటి వాడు? మళ్ళీ పైగా ఉండి ఈ గాయాలు వేసుకుని తిరుగుతాడేంటి రోడ్ల మీద? చచ్చిపోతాడు కదా. కనుక యేసు పునరుద్ధానం కాలేదు అని ఆయన చెప్పడానికి వీళ్ళు ఉపయోగించిన ఇవేవి కూడా తర్కానికి నిలబడేవి కావు. వేషం వేశారు కాబట్టి తోమా ఒప్పుకోలేదు అని ఇంకొక వాదం ఇందులో. తోమా ఏమన్నాడు? మీరు చెప్పేది నేను నమ్మను అన్నాడు కదా. 20వ అధ్యాయం యోహాను సువార్తలోనే 27వ వచనంలో చూడండి. తోమాని ప్రభు ఒప్పించిన సందర్భం చూడండి. తోమాను ఒప్పించడానికి తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి, వేషం వేసిన వాడికి గాయాలు ఎందుకుంటాయి? గుర్తులు ఉంటాయి. పోనీ పైన ఏదో రెడ్ మార్క్ పెట్టాడు అనుకోండి, పోనీ అరచేతిలో పైన గాయం అయింది అనుకుందాం, రెడ్ మార్క్ పెడతాడు. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడు? వేలు చాచి ఏం చేయమంటున్నాడు? ఆ చేతికి ఉన్న గాయంలో ఆ వేలు పెట్టమంటున్నాడు. వేషం వేసిన వాడికి గాయం ఎలా ఉంటుంది? వేషం వేసిన వాడికి గాయం ఉండదు కదా. ఇంకా ప్రభు ఏమన్నాడు చూడండి, నీ చెయ్యి చాచి ఈ చేతినంతా చెయ్యి తీసుకొని పోయి ఎక్కడ పెట్టమంటున్నాడు? ఆ సైనికుడు బల్యంతో పొడిచిన గాయం ఉంది చూడండి, చెయ్యి బట్టే అంత గాయం ఉందంట. వేషం వేసిన వాడికి చెయ్యి బట్టే అంత గాయం అవుద్దా? అవదు. కనుక చెయ్యి పట్టే అంత గాయం ఉంది కనుక నీ చేతిని తీసుకుని వచ్చి నా ప్రక్కలో ఉంచు, నా ప్రక్కలో పెట్టి చూడు అని అన్నాడు. ఆ తర్వాత అవిశ్వాసివి కావద్దు, విశ్వాసివై ఉండు. తోమా ఎలా నమ్మాడు యేసుక్రీస్తు ప్రభుని? చూచి నమ్మాడు. అంటే అర్థం అంతకుముందున్న చూచినవాడు ఇప్పుడు చూచినవాడు ఒకటైతేనే నమ్మాడా, వేరువేరైతే నమ్మాడా? ఒకటైతేనేగా. మరి వేషం వేసిన వాడు యేసుక్రీస్తులా ఎలా అవుతాడు అప్పుడు? తోమా అంత పిచ్చోడు కాదుగా. 3.5-4 సంవత్సరాలు ఆయన వెంట తిరిగాడు కదా తోమా. 3.5-4 సంవత్సరాలు పైబడి తిరిగిన ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారితో వేషం తీసుకొచ్చి నిలబెడితే రైటే ఈయన మావాడే అని అనగలిగేంత అమాయకులా వాళ్ళు అప్పుడప్పుడు కలిశారా యేసుక్రీస్తు ప్రభుని? ఆయనతోనే కాలమంతా గడిపారు కదా. కలుసుకున్న దగ్గర నుంచి విడిపోయే వరకు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఆయన వెంబడించారు కదా. కనుక వీళ్ళ ఆలోచనలు, అందుకని తోమాను ఏమన్నాడు? 29-30 వచనాలు కూడా మనం చదువుతాం. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి అన్నాడు. ఎలా నమ్మాడో కూడా చెప్పాడు. చూచి, పరీక్షించి, అన్నీ ఆలోచించి నమ్మాడు తోమా. అనుకోకుండా నమ్మలేదు. అర్రే ఏదో తేడా ఉంది కానీ, ఏదో అన్నాను కానీ తేడా ఉంది అని అనలేదు. పరీక్షించి నమ్మాడు. చాలా తర్కబద్ధంగా, హేతుబద్ధంగా నమ్మాడు తోమా యేసుక్రీస్తు ప్రభుని. కనుక ఎవరికో యేసుక్రీస్తు ప్రభువారి అది ఏం వేషం? మళ్ళీ చచ్చిపోయినప్పుడు ఉన్న వేషం కాదు. చచ్చిపోయినప్పుడు ఉన్న వేషం ఎవరికో వేశారు అని అంటే ఆది నుంచి ఏంటి అని అంటే మూలమైంది ఏదో దైవిక సత్యం, ముఖ్యమైంది మూలమైంది ఏదో అది లేకుండా చేయటమే అపవాది కుతంత్రం, అపవాది ఉద్దేశం, అపవాది ఆలోచన కూడా అన్ని సందర్భాల్లో ఇలాగే వస్తూ ఉంటుంది మిత్రులారా. ఒకవేళ ఎవరికో వేషం వేసుకొచ్చి చూపిస్తే ఆ వ్యక్తి కోసం అపోస్తలులు చచ్చిపోవడానికి వాళ్ళు మూర్ఖుల? వాళ్ళు అసలు తెలివిలేని వాళ్ళ? చూడండి, అపోస్తల కార్య గ్రంథంలో మనం చదువుతాం. 10వ అధ్యాయం 3వ వచనంలో ఇలా ఉంది. పగలు ఇంచుమించు 3 గంటల వేళ క్షమించండి 39:40కి రండి. ఆయన యూదల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రాను మీద వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినము లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా
ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకుని మాకే ఆయన ప్రత్యక్షం కనబడినట్లు అనుగ్రహించను. అంటే వీళ్ళతో పాటు ఏం చేశాడంట ప్రభువారు? భోజనం కూడా చేశాడంటండి. ఇప్పుడు వేరే వాడు భోజనం చేసేదానికి ఈయన భోజనం చేసేదానికి వీళ్ళకి తేడా తెలియదు. 2 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ఏం చేసిందంటే, కొత్తగా పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత ఈ అమ్మాయికి వేరే అబ్బాయిని ప్రేమిస్తూ ఉంది. అప్పటికే తల్లిదండ్రులు ఏదో మొత్తానికి పెళ్లి చేశారు. భర్త మీద ఇష్టం లేని కారణం చేత వాడిని చంపేసి, ప్రియుడి సహకారంతో వాడిని చంపేసి పాతి పెట్టేసి, వీడికి ఏం చేసింది అని అంటే, ప్లాస్టిక్ సర్జరీ ఉంటుందిగా, ముఖానికి యాసిడ్ పడింది, యాక్సిడెంట్ అయింది మీ కొడుక్కి అని చెప్పి ప్లాస్టిక్ సర్జరీ లాగా ఏదో అక్కడక్కడ కొన్ని చేయించేసి కట్లు కట్టి హాస్పిటల్లో ఉంచి ఫోన్ చేసింది తల్లిదండ్రులకి. తల్లిదండ్రులు వచ్చారు, రోజు వస్తున్నారు పోతున్నారు. ఒక్కగానొక్క కొడుకు అయ్యో అయ్యో అని వాళ్ళు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, పోతున్నారు, అంతా బాగానే జరుగుతుంది. కొంత కోలుకుంటున్నాడు ఈయన. కట్లు కొంత విప్పారు, మెల్లమెల్లగా తాగటం, జ్యూసులు తాగమని చెప్తున్నారు డాక్టర్ గారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆయనకి మటన్ సూప్ అంటే ఇష్టమంట. ఆయనకి మటన్ సూప్ అంటే ఇష్టమంట. వాళ్ళమ్మ చాలా చక్కగా వేడివేడిగా మటన్ సూప్ తీసుకొచ్చి ఇచ్చింది. వాళ్ళమ్మ మటన్ సూప్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత వీడి కర్మ చూడు, మటన్ సూప్ అంటే ఎలర్జీ అంట. దొంగలు భలే దొరుకుతారు. వీడికి మటన్ సూప్ అంటే ఎలర్జీ అంట, వాడికి మటన్ సూప్ అంటే చాలా ఇష్టం అంట. అప్పుడు వాళ్ళమ్మ తెచ్చిచ్చింది, ఆడబెట్టు అని అన్నాడంట. వాళ్ళమ్మకి అప్పుడే అనుమానం వచ్చింది, ఏంటి వాడు చూస్తే ఆగడు కదా, ఇదేంటి ఆడబెట్టు అన్నాడు ఏంటి అని. సరే అక్కడ పెట్టాడు, గంట అయింది, 2 గంటలు అయింది. వాళ్ళ అమ్మకు అనుమానం వస్తుంది, వాడు ముట్టట్లేదు. తాగరా నేను తాగిస్తానని చెప్తే పెడితే 1-2 స్పూన్లు తాగిన తర్వాత వాడు అసహించుకున్నట్టు వాంతు చేసుకున్నట్టు చేసేసరికి అప్పుడు డౌట్ వచ్చి DNA చెక్ చేయండి, వీడు మావోడు కాదనిపిస్తుంది, మాకెక్కడో డౌట్ కొడుతుంది అని కేసు పెట్టేశారు. తర్వాత పోలీసులు మొత్తం బయటికి లాగుతారుగా, వాడిని చంపాము, ఇది సంగతి అని బయట పెట్టారు. తిండి దగ్గర ఎలా దొరికాడో చూడండి. అందుకే ఇక్కడ తిండి గురించి ప్రస్తావన వచ్చేలాగా అది గుర్తు వచ్చింది నాకు, ఎప్పుడో పేపర్లో చదివిన స్టోరీ. అంటే నేను ప్రస్తావన ఎందుకు చేశానంటే, 3.5 సంవత్సరాలుగా ప్రభువుతో ఉన్నారు, తిన్నారు, పడుకున్నారు, నడిచారు, బోధలు విన్నారు, మాట్లాడారు. ఆయన ఎలా మాట్లాడతారు, దేని గురించి ఎంత తీవ్రంగా మాట్లాడతాడో కూడా వాళ్ళందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో శిష్యులు సడన్గా ఆయన భోజనం చేసేది మర్చిపోతారా? వేషం వేసిన వాడు తినేది వీళ్ళకి తెలియదు. కొన్నిసార్లు వేరే ఎవరో తింటుంటే కూడా మన వాళ్ళు జ్ఞాపకానికి వస్తారా మనకి, ఏమని, ఫలానా వాడు సేమ్ ఇలాగే తింటాడు అని అనిపించదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. మన బంధువుల్లో కావచ్చు, లేకపోతే మన చర్చి వాళ్ళు కావచ్చు. ఫలానా అన్నలాగే ఫలానా అక్కలాగే తింటున్నాడు ఈయన ఎవరో కానీ. మేము ఒకసారి పెళ్ళికి వెళ్ళాం, ఆ పెళ్ళికి వెళ్ళి వాళ్ళు మేము చూసాం, ఒక ఆయన నీకులాగే తిన్నాడక్క, లేకపోతే నీకులాగే తిన్నాడు అన్న అని. గుర్తుపట్టగలం పరిచయం ఉన్న వ్యక్తులు కొన్ని చేసే చిన్న పనుల్ని వాళ్ళు ఎలా స్పందిస్తారో, వాళ్ళు ఎలా చేయగలుగుతారో గుర్తుపట్టగలం. శిష్యులు ప్రభుతో అన్ని సంవత్సరాలు ఉండి కూడా వాళ్ళు గుర్తుపట్టలేదు అని చెప్పడం అనేది అబద్ధం. తర్వాత ఒకవేళ వేషమే వేశారనుకుందాం, సేమ్ మిమిక్రీ కూడా చేస్తున్నాడు అనుకుందాం నోటితో, మరి అద్భుతాలు ఎలా చేస్తాడు? వేషం వేసిన వాడు అద్భుతాలు ఎలా చేయగలడు? అంటే మనం వీటిని ఇలా ప్రశ్నించడం వల్ల చాలా వాటికి జవాబులు వారి దగ్గర దొరకవు. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయంలో 19వ వచనంలో ఉన్న మాటను చదవండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలబడి, తలుపులు వేసి ఉండగా వచ్చి మధ్యలో ప్రత్యక్షమైపోయాడు ప్రభువారు. తలుపులు తీసి ఉంటే నడిచి రాలేదండి, వేసి ఉంటే. మీరు ఎవరన్నా తలుపులు వేసిన ఇంట్లోకి వెళ్ళగలరా? ఎవరికైనా అది సాధ్యం అవుతుందా? కొన్ని వేషం వేసినందుకు పోతాడు ఎవడన్నా? కాదు కదా. అంటే వేషం అని తిప్పికొట్టడానికి ప్రయత్నించిన ఆ వేషం వేసుకున్నవాడు ఈ పని చేయగలడా అని మనం అడుగుతున్నాం అనమాట. ఇది సాధ్యమవుతుందా అని మనం అడుగుతున్నాం. సాధ్యం కాదు. ఆయన ప్రభువు కాబట్టే అది సాధ్యమైంది. ఆయన ఖచ్చితంగా ప్రభువారు మాత్రమే కాబట్టి
అది సాధ్యమైంది తప్ప వేరే విధంగా ఎవరన్నా అయ్యి ఉంటే ఆ పని వారికి సాధ్యమయ్యే పని కాదు. తర్వాత 21వ అధ్యాయంలో చూస్తాం. మొదటి 7 వచనాల్లో చేపలు పట్టుకోవటానికి వెళ్ళారు కదా వీళ్ళు. చేపలు దొరకలేదనే మాట మనం చదువుతున్నాం కదా. అప్పుడు ప్రభు 6వ వచనంలో ఏం చెప్పాడు? అప్పుడు ఆయన ధోని 21వ అధ్యాయం 6వ వచనం, ధోని కుడి ప్రక్కన వలవేయుడి అని చెప్పగానే వారు వలవేశారు. వలవేయగా చేపలు విస్తారంగా పడి వలలాగలేకపోయారు. ఇది ఒక అద్భుతం. ఎంతో ప్రయాసపడ్డారు. ఆ రాత్రి ఏమీ పట్టలేదని 3వ వచనం చివరి లైన్లో ఉంటుంది చూడండి. ఏం ఒక్క చేప కూడా దొరకలేదు వాళ్ళకి. ప్రభు చెప్పగానే వల వేశారు, చాలా చేపలు పడ్డాయి అనే మాటను మనం చూడగలుగుతాం. ఇది కూడా ఒక అద్భుతం, అప్పటికప్పుడే జరిగిన ఒక అద్భుతం. కాబట్టి వాక్యం ఇంత స్పష్టంగా జరిగిన సంగతులను పొందుపరిచిన తర్వాత కట్టుకథలు, ఈ కుట్ర కోణాలు ఏవైతే ఉన్నాయో దేవుని వాక్యం మీద, ప్రభువారి పునరుద్ధానం మీద, ఇవన్నీ కూడా అబద్ధమే, వీటిలో నిజం లేదు, సత్యం లేదు అన్న విషయాన్ని మనం గుర్తించగలుగుతున్నాం. 3వ మాట చెప్పేసి మనం ముందుకెళ్ళిపోవచ్చు. యేసు పునరుద్ధానం గురించి మరొక కట్టుకథ ఏంటి అనంటే, యేసు పునరుద్ధానం అయ్యాడు కానీ అది శరీర పునరుద్ధానం కాదు, ఆధ్యాత్మిక పునరుద్ధానం అని కొట్టేయటం అనమాట. అది అంటే యేసు శరీరం ఏమైపోయినట్టు ఇప్పుడు మరి? ఒకవేళ అది ఆధ్యాత్మిక పునరుద్ధానం అయితే మరి భౌతిక శరీరం ఏమైంది? యేసుక్రీస్తు ప్రభు వారి శరీరం? ఈ ప్రశ్నకి వారి దగ్గర సమాధానం లేదు. ఈ ప్రశ్నకి వారు ఎలాంటి జవాబు చెప్పలేరు. క్రీస్తు శరీరం సమాధిలోనే ఉంటే ఇలా బోధించి పునరుద్ధాన విలువను తక్కువ చేసేవాళ్ళు నేటికి, నేను చెప్పానుగా, ఇస్లామిక్ దావా ప్రచారకులు బాగా ఎన్ని రకాలుగా ఈ విషయాలు బోధిస్తూ ఉంటారో ఇవన్నీ వాళ్ళు తీసుకొని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ముందు నుంచే ఉన్నాయి, మొదటి శతాబ్దం నుంచే ఇవి అధికంగా ప్రారంభమైనప్పటికీ కూడా ఈ కాలంలో వాటిని అధికంగా వాళ్ళు ప్రచారం చేస్తూ వచ్చారు. దీంట్లో ఆధ్యాత్మిక పునరుద్ధానం అన్నదానికి 3 రకాల జవాబులు మనం చూద్దాం. ఒకటేంటంటే, ఆధ్యాత్మిక పునరుద్ధానం నిజమే అయి ఉంటే ఒకవేళ మనం అంగీకరించవలసి వస్తే మరి శరీరం ఏమైంది చెప్పాలి. ఆ శరీరం ఏం జరిగింది కనబడాలిగా. కానీ శిష్యులు పోయి చూస్తే శరీరం ఉందా సమాధిలో? ఖాళీ సమాధి కదా అది. మరి శరీరం ఏమైంది అని అంటే దానికి వాళ్ళ దగ్గర జవాబు దొరకదు. ఒక అబద్ధాన్ని చెప్పడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు కానీ దాన్ని రుజువు చేయడానికి వారి దగ్గర ఎలాంటి అవకాశం లేదు. గడిచిన కాలమంతట్లో కూడా వారు వచ్చి ఒక శరీరాన్ని తీసుకుని వచ్చి ఇది యేసుక్రీస్తు ప్రభు శరీరం అని ఎందుకు చెప్పలేదు? ఇప్పటికీ ఎవరు ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే ఆయన శరీరం సమాధిలో ఉందా లేదా? లేదు. ఆయన పునరుద్ధానం అయ్యాడు కాబట్టి. శిష్యులు చేస్తున్న స్వార్థను, వారి బోధను, వాళ్ళ ఆలోచనలను, వాళ్ళ విశ్వాసాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి, అవమానం పాలు చేయడానికి శిష్యులు పిచ్చి వెధవలు వీళ్ళంతా, పిచ్చివాళ్ళు వీళ్ళంతా, ఇదిగో ఆయన శరీరం అని నేను అన్నానే. నేనున్నట్టయితే వాళ్ళకు తోపుడు బండి చేయించి ఇచ్చేవాడిని. మార్కెట్లో ఉంటాయి కదా సైకిల్ చక్రాలు పెట్టిన బండ్లు. అప్పుడు ఆ బాక్స్ తీసుకొని యేసుక్రీస్తు ప్రభు శరీరం బాక్స్ తీసుకొని ఏం చేయాలి? అప్పుడు వాళ్ళు దాని మీద పెట్టుకోవాలి. ఎక్కడ శిష్యులు సువార్త ప్రకటిస్తుంటే అక్కడికి బండి తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. పెట్టి ఏంటిది ఇది అని అంటే, పునరుద్ధానుడయ్యాడని పేతురు చెప్తున్నా, యోహాను చెప్తున్నా, యాకోబు చెప్తున్నా ఆ శరీరం ఇదేనండి అని చెప్పాలి వాళ్ళు. పోనీ ఆ పని చేశారా వాళ్ళు? ఎందుకని చేయలేదు? అది లేదు కదా శరీరం అక్కడ. కానీ కేవలం నోటి మాటతోనే అపఖ్యాతి పాలు చేయడానికి ఆ పని చేశారు. రెండవ జవాబు ఏంటంటే, అపోస్తలుల సాక్ష్యం అనుభవపూర్వకమైన సాక్ష్యం. అపోస్తలులు చెప్పిన సాక్ష్యం ఎలాంటిదని చెప్తున్న వాక్యము అనుభవపూర్వకమైన సాక్ష్యం. మనం ఎంఐ గ్రామంలో ఉన్న 24వ అధ్యాయం లోకసువార్తలో ఆ శిష్యులు, వాళ్ళు కూడా శిష్యులే అని వాక్యం మనకు ధృవీకరిస్తుంది. వాళ్ళ గురించిన ప్రస్తావన మనం 36 నుంచి కింద వరకు కనుక చూస్తే మనకు కొన్ని విషయాలు అక్కడ అర్థమవుతుంది. వాళ్ళు ఏమంటున్నారు?
ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానం అవునుగాక నేను. దిగులు భయం ఒకసారి కలిగింది. వాళ్ళు ఏమనుకున్నారంట, భూతమేమో, ఆ అమ్మాయి తర్వాత జరిగిన స్టోరీ ఇది, భూతమేమో అని అనుమానించారు. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుతున్నారు, సందేహం పుట్టనేలా, చూడుడి, ఈ ఎముకలు మాంసము భూతమును కుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అప్పుడు ఆయన అంటున్నాడు, మీకు డౌట్ ఉంటే దయ్యాలు తినవు కాబట్టి నేను తింటా. దయ్యం తినాలంటే ఏం చేయాలి, ఒక శరీరంలోకి దూరి ఆడి తినాలి. ఇప్పుడు కాబట్టి ఇప్పుడు నేను తింటాను, చూడండి, నన్ను ముట్టండి, గాయాలు చూడండి అని చెప్పి, చదవండి, అడిగాను. ఆయనకిచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భోజనం చేశాడు. వారి ఎదుటనే ఆయన ఈ ఆహారం తిన్నాడు. అందుకనే ఇందాక మనం చదివిన సాక్ష్యం ఆ వాక్యం ఏదైతే ఉందో, ఆ సాక్ష్యం ఏది అపోస్తుల కార్యగ్రంథం 10:39-41, అది అనుభవపూర్వకమైన సాక్ష్యం. మొదట మాకు కనిపించాడు, మేము ఆయనతో కలిసి ఏం చేసామంటున్నారు వాళ్ళు, భోజనం చేశామండి, మేము ఆయనతో కలిసి భోజనం చేశాం. శిష్యుల సాక్ష్యం స్థిరమైన సాక్ష్యం, అది అనుభవపూర్వకమైన సాక్ష్యం. యోహాను అనుభవాన్ని చెప్తాడు. మొదటి పత్రికకు రండి, మొదటి 2 వచనాలు చూడండి. యోహాను మొదటి పత్రిక. ఏది ఆది నుంచి ఉందో, ఏది విన్నామో, ఏది కన్నులారా చూచామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్ష, ఆయనలో మరణము లేదు. అది వాళ్ళు చెప్పదలుచుకుంది. ఆయన జీవించుచున్నాడు, ఆయనలో జీవముంది, ఆ జీవము ప్రత్యక్షమాయను అంటున్నాడు. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవమును గూర్చి మేము ఏం చేస్తున్నాము, మీకు సాక్ష్యం ఇస్తున్నాము. ఆ జీవమును గూర్చి మీకు మేము తెలియజేస్తున్నాము అన్నారు. దేని గురించి? మేము విన్నది, చూచింది, అనుభవించింది, మా చేతులు తాకి చూచాయో ఆ జీవం గురించి మాట్లాడుతున్నాం మేము. అపోస్తలులు చెబుతున్న బోధ ఊహల్లో నుంచి పుట్టుకొచ్చిన బోధ కాదు, అనుభవాల్లో నుంచి పుట్టుకొచ్చింది. వాళ్ళు ఆయన్ని అనుభవించారు, వాళ్ళు ఆయన్ను ఆస్వాదించారు, అందులో నుంచి పుట్టుకొచ్చింది వారి బోధ. అంతేగాని వారి బోధ ఊహల్లో నుంచి పుట్టుకొచ్చిన బోధ కాదు మిత్రులారా. ఈ సందర్భంగా మనం ఏం ఆలోచన చేయగలుగుతాము అని అంటే, అది ఆధ్యాత్మిక పునరుద్ధానమే అయితే తినడుగా, ఆత్మలు తినవుగా. ఇది ఈయన చెప్పదలుచుకుంది. ఆత్మలు తినవు కాబట్టి నేను తింటాను. శరీరమే పునరుద్ధానం చెందింది, శరీరమే మహిమపరచబడింది, మహిమతో నింపబడిన శరీరంగా మార్చబడింది. కాబట్టి ఈరోజు మన నమ్మకాలు ఇంకా ఏమవ్వాలి అని అంటే, మన ప్రభువు మరణాన్ని గెలిచినవాడు, మన ప్రభువు మృత్యువుని గెలిచినవాడు. వేల సంవత్సరాల నుంచి ఆయన పునరుద్ధానం మీద ఆక్షేపణలు ఇంకా చాలా ఆక్షేపణలు ఉన్నాయి. ఇవి మేజర్గా చెప్తూ ఉంటారు. అందుకనే అవి మిగతావన్నీ అంత అసలే లాజిక్ ఉండవు, వాటికి మొండిగా వాదిస్తే తప్ప లాజిక్ ఉండదు. అందుకని నేను వీటిని ఎన్నుకొని వీటిని మీ ముందు ఉంచుతూ మన విశ్వాసాన్ని పెంపొందించుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. మరి ముఖ్యంగా నేను ఆ సిరీస్లో ఏ ఒక్క వచనాన్ని కూడా వదిలిపెట్టకూడదు అని అనుకున్నాను కనుక ప్రతి వచనాన్ని టచ్ చేస్తూ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో దీన్ని మరింతగా వివరించడానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నం. 3వ జవాబు ఏంటి అని అంటే, అది ఆధ్యాత్మిక పునరుద్ధానం అని వాళ్ళు చెప్పిన దానికి 3వ జవాబు ఏంటి అని అంటే, శరీర పునరుద్ధానానికి, ఆధ్యాత్మిక పునరుద్ధానానికి లేక ఆత్మీయ పునరుద్ధానానికి చాలా తేడాలు ఉన్నాయి అని పౌలు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చెప్పాడు. ఆయన చాలా స్పష్టంగా ఈ పునరుద్ధానం గురించి చెబుతూ వచ్చాడు.
ఏమని చెబుతూ వచ్చాడు పునరుద్ధానం గురించి అంటే 35వ వచనంలో నుంచి చూడండి. వారెట్టి శరీరంతో ఒత్తిరని ఒకడు అడుగును. పునరుద్ధానం లేదు అన్నవాడిని ఏమంటున్నాడు? ఓ తెలివి తక్కువడా, మన లాంగ్వేజ్లో ఓ తెలివి తక్కువడా, విను విను నేను చెప్తున్నాను విను అంటున్నాడు పౌలు. నువ్వు విత్తినది చస్తేనే కానీ అది బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, వట్టి గింజనే విత్తుతున్నావు కానీ పుట్టబోవు దానిని నువ్వు విత్తట్లేదు అని చెప్తూ 39లో చూడండి. మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు, మరియు ఆకాశ వస్తువుల రూపం వేరు, భూ వస్తువుల రూపము కలవు. ఆకాశ వస్తువుల మహిమ వేరు, భూ వస్తువుల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రం మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానము కూడా అలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడు, ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడి ఆత్మ సంబంధమైనదిగా. కానీ వీళ్ళు ఏమంటున్నారు? ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడలేదు, కేవలం ఆత్మ సంబంధమైనది. అంటే విత్తనం అయితే వేయలేదు, చెప్పండి, చెట్టు మాత్రం వచ్చింది అన్నట్టు ఉందన్నమాట. విత్తనం అయితే వేయలేదు, చెట్టు మాత్రం వచ్చిందండి అన్నారన్నమాట. కానీ దేవుని వాక్యం దానికి అంగీకరించడం లేదు, దేవుని వాక్యం దానిని ఒప్పుకోవడం లేదు. కనుక 45లో చూడండి. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉంది. కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మ అయిన, ఆత్మ సంబంధం మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. ఈ విషయాలన్నీ ఆయన చెప్పుకుంటూ చివరి 58వ వచనం వరకు ఈ విషయాల గురించి మాట్లాడుతూ 54లో చూడండి. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకుని. అంటే శరీరం ఉంటుంది అంటున్నాడా, శరీరం మార్పు చెందుతుంది అంటున్నాడా, అసలు శరీరమే లేకుండా ఆత్మ ఒకటే ఏదో జరిగిపోతుంది అంటున్నాడా? శరీరమే ఏమైపోవాలంటున్నాడు? ఈ మృతమైనది అక్షయమైనది అవుతుంది అని అంటున్నాడు. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకుంటుంది అని, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకుంటుంది అని అంటున్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానంలో జరిగింది అని చెబుతుంది దేవుని వాక్యం. ఒకవేళ ఇవన్నీ నిజాలైతే అపోస్తలులు ఒక అబద్ధం కోసం చచ్చిపోతారా? అదే నేను మొన్న కంక్లూజన్లో మాట్లాడింది కూడా. అపోస్తలులే ఆయన దేహాన్ని దొంగిలించి ఆయన కోసం నేను చచ్చిపోతాను అంటే ఒక్కడికి కూడా సెన్స్ లేదా? అబద్ధం కోసం మనం ఎందుకు చావాలి? మన ఊరికి మనం వెళ్ళిపోయి ఏం చేసుకోవచ్చు? చేపలు పట్టుకోవచ్చు కదా, చేపలు పట్టుకోవచ్చు, వ్యవసాయం చేసుకున్నాడు వ్యవసాయం చేసుకోవచ్చు, మళ్ళీ ఎవరు ఉద్యోగం వాళ్ళు చేసుకోవచ్చు కదా. కానీ అది నిజమని వాళ్ళు ధృవీకరించారు కాబట్టే, వాళ్ళకి అర్థమైంది కాబట్టే అక్కడ నుంచి వెళ్ళలేదు. అపోస్తల కార్యగ్రంథంలో 2 సందర్భాలు మీ దృష్టికి తీసుకొస్తా. ఒకటి 2వ అధ్యాయం 36 నుంచి చూడండి. 2వ అధ్యాయం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకునే వాళ్ళని చెప్తున్నాడు పేతురు ప్రసంగంలోనే. కంటిన్యూషన్. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా. ఒకసారి 37వ వచనంలో హృదయంలో నొచ్చుకొని అని చూడండి. పుట్టినోట్లు ఏముందో ఒకసారి చూస్తారా? వాక్యం ప్రకటిస్తుంటే హృదయంలో కత్తులు దూసుకుపోతున్నాయంట వాళ్ళకి. వాక్యం వింటుంటే కత్తులు హృదయంలోకి దూసుకొని పోతున్నట్టు, పొడవబడినట్టుగానే ఉందంట వాళ్ళకు. అయ్యయ్యో ఇంతకాలం మేము చేసింది పొరపాటు. వాక్యం ఎప్పుడు అపోస్తలులు కానీ ప్రభువు కానీ ప్రకటిస్తే మేకప్ వేసినట్టు లేదు, దుమ్ము దులిపినట్టే ఉంది. మేకప్ వేయటానికి దుమ్ము దులుపటానికి తేడా లేదా? మేకప్ బ్రష్ ఎట్లుంటుంది? స్మూత్గా ఉంటుంది. మళ్ళీ దాన్ని ఎలా రాయాలి? స్మూత్గా రాయాలి. దుమ్ము దులిపేది ఎట్లుంటుంది? చీపురు, మెత్తటి చీపురు దానికి పనికి రాదు. పుల్లల చీపురు కావాలి, కొబ్బరి చీపురు కావాలి. దాన్ని ఏం చేయాలి? కొట్టాలి. దుమ్ము దులిపేది. వాక్యం ఎప్పుడు దుమ్ము దులుపుతుంది, మేకప్ వేయదు. బాగా గుర్తుపెట్టుకోండి. చాలామందికి మేకప్ వేయించుకోవటం అంటే ఇష్టం, దుమ్ము దులుపటం ఇష్టం ఉండదు. అందుకని ఏమంటారు, అమ్మో
మాట్లాడతాడా, ఈ మాట మాట్లాడతాడా, ఆ మాట మాట్లాడతాడు. వాళ్ళు అదే మాట్లాడారు. అపోస్తలుల ఆదర్శం మనకి. బాకులు దిగినాయంట, గుండెల్లోకి బాకులు దిగినాయంట మిత్రులారా. గుండెల్లోకి కత్తులు దూసుకుపోయినాయంట అపోస్తలులు బోధ చేస్తుంటే. సరే, కంటిన్యూషన్ చేద్దాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మ పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. 39 కూడా, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ నేను చెందునని వారితో చెప్పాను. ఏం చెప్పదలుచుకున్నాడు పేతురు? పునరుద్ధానుడు గురించి మేము ప్రకటిస్తున్నాం. ఎవరి గురించి అనుకుంటున్నారు మేము ప్రకటించేది? రూఢీగా చెప్తున్నాం మేము అని అన్నాడు. రూఢీగా ఖచ్చితంగా చెప్తున్నాము అని అన్నాడు. 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయం 13వ వచనానికి రండి. అక్కడే వారు పేతురు యోహానుల ధైర్యమును చూచి వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడిరి. తర్వాత వాళ్ళు ఏం గుర్తించారు? వీళ్ళకి ఇంత ధైర్యం రావడానికి కారణం ఏమనుకున్నారు? వాళ్ళు యేసుతో ఉన్నారు రోయ్, అందుకని వాళ్ళకి ఇంత ధైర్యం వచ్చింది అని. ఒకవేళ చచ్చిపోయిన వాడి గురించి, పునరుద్ధానుడు కాని వాడి గురించి చెప్పే వాళ్ళకి ఇంత ధైర్యం వచ్చిద్దా? మనసు శంకించేది లోపల. ఒరే, నువ్వు చెప్పేది ఒక అబద్ధం, ఆయన లేవలేదు కదా, ఆయన పునరుద్ధానుడు కాలేదు కదా. వాడి మనస్సాక్షి వాడిని గద్దించి, పేతురు అన్న నా వల్ల కాదు, నా మనసు గద్దిస్తుంది, మనం చెప్పేది మొత్తం ఏంటి ఇప్పుడు? అబద్ధం. ఆయన లేవలేదు, పునరుద్ధానుడు కాలేదు, అలాంటి వాడి గురించి ఏం చెప్తాం? పోదాం ఇంటికి, నేను మా ఇంటికి వెళ్ళిపోతా అనాలి కదా ఎవడైనా. ఒకళ్ళు కూడా అలాగ అయ్యారా? పైగా మీరు చెబితే చంపుతామన్నారు వాళ్ళు. అప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? చెప్పకుండా మేము ఉండలేము, మేము చెప్పకుండా ఉండలేము. 20వ అధ్యాయం అపోస్తలుల కార్యగ్రంథం 24వ వచనం చూడండి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణము నాకెంత మాత్రం. వాళ్ళు ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకోవడం లేదు, చావడానికి రెడీ. దేనికోసం? సువార్త కోసం. సువార్త కోసం వీళ్ళు ఏమవుతున్నారు? చచ్చిపోవడానికి రెడీ. ఒక అబద్ధం గురించి ఎవడైనా చచ్చిపోతాడా? వాళ్ళకి పిచ్చోళ్ళు అయితే, మూర్ఖులైతే, జ్ఞానం లేకపోతే ప్రాణాన్ని కోల్పోవాలి. కానీ వాళ్ళు ఎంత వివేకవంతంగా మాట్లాడారు. విన్నవాళ్ళు ఏమంటున్నారు వీళ్ళ బోధల గురించి? వీరికి ఇంత జ్ఞానం ఎక్కడిది, వీళ్ళు విద్య లేని పామరులు కదా అని అన్నారుగా 4వ అధ్యాయం 13వ వచనంలో. కానీ మరి అంత జ్ఞానంగా మార్చబడి ప్రకటిస్తున్న వాళ్ళు అబద్ధం కోసం ఎందుకు చనిపోతారు మిత్రులారా? అందుకనే మన ప్రభు పునరుద్ధానుడు. ఈరోజు మన కృంగుదలలో, మన నిరాశలో, మన భయాలలో, మన అనుమానాల్లో, మన ఆందోళనలో ఒకటి మాత్రం మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. నేను కూడా మీకు చాలాసార్లు ఈ ప్రస్తావన జ్ఞాపకం చేశాను. ఏమైనా జరగని, నా ప్రభు అయితే సమాధిలో లేడు, ఆయన సజీవుడు. నాకు ఇవ్వవలసిన జవాబు, నాకు ఇవ్వవలసిన సమయానికి ఆయన నాకు ఖచ్చితంగా ఇస్తాడు. అక్కర్లో ఉన్నవాడు, అవసరంలో ఉన్నవాడు, ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఇంకా ఎప్పుడు నాకు దేవుడు జవాబు ఇస్తాడు అనుకున్నవాడు ఒకటే, నా ప్రభు ఎక్కడ లేడు ఇప్పుడు? సమాధిలో లేడు. ఆయన మృతుడయ్యాడు కానీ ఆయన యుగయుగాలు సజీవుడు. కనుక సజీవుడైన వాణ్ణి నేను నమ్మాను, కేవలం మృతుడిని మాత్రం నేను నమ్మలేదు. మృతుడై తిరిగి లేచిన వాడిని నేను నమ్మాను, మనం నమ్మాము ఈరోజు. కాబట్టి మన ధైర్యం, మన నమ్మకం, మన నిరీక్షణ ఏంటి అనంటే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడిని మనం నమ్మాం. కాబట్టి నిరాశ నుంచి నిరీక్షణ వైపుకి వెళ్తాడు ఎప్పుడు ఆత్మీయుడు. ఎన్ని నిరాశలు కలిగినా, ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు కలిగినా మనల్ని నిరీక్షణ వైపుకి నడిపించేది ఏంటి అంటే ఆయన శిలువ మరణ పునరుద్ధానం. అందులోనే మనకి రక్షణ కలిగింది, పాపక్షమాపణ కలిగింది, నిత్యజీవం కలిగింది, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనకు ఒక అవకాశం కలిగింది. కాబట్టి నిరాశలో నుంచి మనం ఎటువైపుకి వెళ్ళాలి? నిరీక్షణ వైపుకి వెళ్ళాలి. దీనికి గల కారణం మరొకసారి చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు నేను ఎవరిని అంటున్నాడు? సజీవుడినై ఉన్నాను. ఆయన్నే ఈరోజు మనం అంతా నమ్మింది. కనుక ఆయనే మన నమ్మకం, ఆయనే మన నిరీక్షణ, ఆయనే మన ధైర్యం.
1000 మంది 10,000 మంది మన చుట్టూ చేరి యేసు పునరుద్ధానుడు కాదు అని అంటే నా మనసుకు తెలుసు ఆయన పునరుద్ధానుడు. ఒకవేళ ఆయన పునరుద్ధానుడే కాకపోతే నా పాపాలు క్షమించబడ్డాయని ఎవరు క్షమించారు? నాకు నా పాపాలు క్షమించబడ్డాయని నాకు ఎలా తెలిసింది? నన్ను దర్శించి నా పాపాన్ని ఒప్పింపచేసింది ఎవరు? నాకు రక్షణ కలిగింది అని నమ్మకత్వాన్ని కలుగజేసింది ఎవరు? ఒక మృతుడు కలుగజేస్తాడా? మృతుడు వచ్చి నా పాపాలు క్షమించాననే నమ్మకత్వాన్ని కలగజేస్తాడా? ఆయనతో నాకు సంబంధం ఉన్నట్టుగా, రిలేషన్ ఉన్నట్టుగా నాకు ఎలా తెలుస్తుంది? ఆయన ఉనికిలోనే లేకపోతే సంబంధం ఉన్నట్లుగా ఎలా తెలుస్తుంది? ఆయన నాతో ఉన్నట్టుగా, నన్ను నడిపిస్తున్నట్టుగా, నాలో ఉన్నట్టుగా, నన్ను గద్దిస్తున్నట్టుగా, నన్ను ప్రేమిస్తున్నట్టుగా, నన్ను ప్రోత్సహిస్తున్నట్టుగా, నాకు ఆలోచన చెబుతున్నట్టుగా ఎలా తెలుస్తుంది? ఇవన్నీ ఆయన సజీవుడు కాకపోతే ఇది నా అనుభవం. అందుకే ఆదివారం చెప్పాను నేను పునరుద్ధాన సందేశం చెప్తూ, ఆయన పునరుద్ధానానికి రుజువు ఏంటి, సాక్ష్యం ఏంటి అని అంటే ఏమన్నాను నేను? ఎవరు సాక్షులు? మనమే, నేనే. 100 ముక్కలు చేసినా కూడా ఆయన పునరుద్ధానుడైన సాక్ష్యమే. ఒక్కో ముక్క 100 సాక్ష్యాలు చెబుతుంది. ఎందుకంటే ఆయన ఈ దేహంలో నివాసంగా ఉన్నాడు కాబట్టి. ఈ శరీరాన్ని 100 ముక్కలు కోసి ఉప్పు మాత్ర వేసిన ఒక్కో ముక్క 100 సార్లు చెప్తుంది. ఏమని? ఆయన పునరుద్ధానుడు. రుచి చూశాను కాబట్టి, అనుభవించాను కాబట్టి. లేని వాడిని ఎలా అనుభవిస్తాం? ఒకవేళ అనుభవించినట్లుగా ఉద్రేకపడినా మనం, ఆవేశపడి, అనుకోని ఒకవేళ భ్రమపడి ఎన్ని రోజులు ఉంటుందా ఆ ఉద్రేకం? ఎన్ని రోజులు ఉంటుంది ఆ ఉద్రేకం? మహా అంటే ఓ నెల, పోనీ 6 నెలలు, 6 సంవత్సరాలు, సంవత్సరాల తరబడి. ఇంకా ఏమనుకుంటాం మనం ఎప్పటికప్పుడు? ఇంకా నేను ప్రభువులో బలంగా ఉండాలి అనుకుంటారా మీరు? ప్రతి ఒక్కళ్ళు ఈ మాట అనుకుంటారు. అంటే తృప్తి రావట్లేదు ఇంకా ఆయనతో సహవాసం చేసేది. ఇంకేమవ్వాలని కోరుకుంటున్నాం మనమంతా? ఇంకా ఎక్కువగా ఆయన్ని అనుభవించాలి, ఎక్కువగా ఆయనతో మనం సహవాసం చేయాలి అని అనుకుంటున్నాం తప్ప చాలు చాలు ఇక అయిపోయింది నాకు చాలు ఇక ఎక్కువ అనే ఎవరన్నా అనుకుంటున్నారా? అనుకోరు. ప్రతి ఒక్కళ్ళు గొప్ప సేవకుల దగ్గర నుంచి చిన్న కొత్త విశ్వాసం వరకు ఆయనతో నేను ఎక్కువ సహవాసం చేయాలి అని అనుకుంటారు. ఎందుకు? లేడనే, ఉన్నాడనే, ఉనికిలో ఉన్నాడని, పిలిస్తే పలుకుతున్నాడని, ప్రార్థిస్తే జవాబిస్తున్నాడు అని, స్పర్శ తెలుస్తుంది అని, అనుభూతి కలుగుతుంది అని. లేని వాళ్ళని అనుభవించగలుగుతామా? ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన పునరుద్ధానుడు. దానికి సాక్షులు ఎవరు? మనమే. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచుదాం.